వాహిని మీడియా ప్రేక్షక మహాశైలికి అందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. ఇటీవల కాలంలో చాలామందికి సమస్యలు వస్తున్నాయంటే చర్మ రోగాల్లో ప్రాముఖ్యత తీసుకుంటుంది. ఈ చర్మ రోగాలు ఎందుకు వస్తాయంటే చాలామందికి సోరియాసిస్ కానీ కాబట్టి రింగ్స్ అనేది వస్తుంది, తామర అని పిలుస్తుంటాం, గజ్జి, తురిక అంటే గోకోవడం, ఇలాంటివి చాలా వరకు వస్తుంటాయి. ఎందుకు కారణం ఏమిటంటే మనం తినే ఆహార పదార్థాలు మెయిన్. మన ఆహార పదార్థాలు ఎలాగంటే విరుద్ధ ఆహార పదార్థాలు అని పిలుస్తుంటాం. విరుద్ధ ఆహార పదార్థాలు అంటే ఏదేదప్ప అంటే తేనె, నెయ్యి సమ ప్రమాణాలతో కలుపుకొని తినడము, అది విరుద్ధ ఆహారం. మాంసాహారాలు మనం తిన్న రోజు పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ ఇవి వాడుకోవడం, అది విరుద్ధ ఆహారం. కాఫీ టీ కూడా మానుకోవాలి ఈ మాంసాహారాలు తిన్నప్పుడు. ఇంకొంతమంది ఉన్నారండి, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇంకొంతమంది చాలామంది ఉన్నారు. ఇక్కడ మాంసాహారాలు భుజిస్తుంటారు, పక్కలో థమ్సప్లు, కూల్ డ్రింక్స్లు, పెప్సీలు అన్నీ ఏదో ఒకటి ఉండాలి. అది ఉంటేనే వాళ్ళకి దిగుతుంది లోపలికి, లేదంటే దిగదండి. కారణం ఏమంటే ఈ పెప్సీ విపరీతమైన తాగుడికి బాగా బానిసలైపోయారు మన వాళ్ళు. ఇక్కడ ఆహారం తింటుంటారు, దాన్ని నీళ్ళలాగా వాటర్లాగా తాగుతుంటారు జతలో పెట్టుకొని. ఇవి దురభ్యాసాలు అని చెప్తారు. ఇవి పెట్టుకున్నామనుకోండి మన ఆహార పదార్థాలు మారిపోయి ఏమవుతుందంటే విరుద్ధ ఆహార పదార్థాలు అయ్యి విషముగా మారుతుంది దేహంలో. విషముగా మారినప్పుడు ఇంకొంతమంది ఉన్నారు, ఈ ఫాస్ట్ ఫుడ్లు ఉన్నాయి, ఈ పిజ్జాలంట, బర్గర్లంట, థమ్సప్లు ఏదేదో ఉన్నాయి, అవన్నీ కూడా తింటూ ఉంటారు. దాంట్లో కొంతమందికి ఏం చేస్తారంటే టేస్టింగ్ పౌడరు, వెనిగరు ఇలాంటి లేనిపోని కెమికల్స్ అన్నీ యాడ్ చేసి, ఎందుకంటే అతని హోటల్ బాగా క్లిక్ కావాలనుకోండి, మనం ఏమంటాం, అబ్బా ఆడికి పోతే మంచి టేస్ట్ ఇస్తారా అంటారు. టేస్ట్ బాగానే ఇస్తుంటారు, ఎందుకంటే టేస్టింగ్ పౌడర్ బాగా నింపి పెట్టింటారు. ఈ టేస్టింగ్ పౌడర్ ఎక్కడి నుంచి వస్తుందంటే చైనా ఇంకా వస్తుందండి. ఈ చైనా వాడు ఏం చేశాడంటే ఈ టేస్టింగ్ పౌడర్ని అక్కడ వాని దేశంలో బ్యాన్ చేసుకున్నాడు. దీన్ని తింటే రోగాలు వస్తాయని అతనికి తెలుసు. వాడేం చేశాడు, దాన్ని అక్కడ వాని దేశంలో బ్యాన్ చేసి అది వేస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి మన దేశానికి అమ్ముడుపోతున్నాం. మన దేశానికి రవాణా చేస్తున్నాడు. దాన్ని తిని మనం ఏం చేస్తున్నామంటే లేనిపోని రోగాలను తెచ్చిపెట్టుకుంటున్నాం. మనం తినే ఆదాయము, మనం తినే ఆహార పదార్థాలు మనకు విషమై మారి అది రోగంగా మారుతున్నది. రోగం తెచ్చుకోవడానికి మన డబ్బులే ఖర్చు పెడుతున్నాం, మళ్ళా రోగాలను పోవడానికి మన డబ్బే ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇలా కాకుండా అయినంత అవుట్ సైడ్లో ఇక్కడ అవతల తినే ఆహార పదార్థాలను కాస్త జాగ్రత్తగా మీరు వాడుకోవడం చాలా మంచిది. నూనె పదార్థాలు కూడా అంతే అండి. నూనె ఒరిజినల్గా దొరకడం లేదు. మన దేశ జనాభా ఎంత ఉన్నది, ఎక్కడ పండుతున్నారని ఇది కానీ పల్లీలు కావచ్చు లేదా ఏదైనా కానీ నూనె పదార్థాలు అక్కడ ఎక్కడ పండుతున్నారు. రోజుకి కనీసం అన్నా కూడా ఒక ఇంటికి 100 గ్రాముల నూనె కావాలి. 100 ml నూనె మనకి ఒక ఇంటికి కావాలి. మరి ఎక్కడ పండుతున్నారు అన్నీ? దీనికి పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేది కొన్ని మిక్స్ అవుతున్నాయి. మనము ఎంత నూనె తగ్గించుకుంటామో వాడడానికి అంత ఆరోగ్యాన్ని మనం పెంచుకుంటాము. ఇలాంటి సమస్యలు చాలా వరకు ఉన్నాయి. ఇలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనం విరుద్ధ ఆహార పదార్థాలుగా మారి మన దేహాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. దాంట్లో మొదటిగా పుట్టేది చర్మ రోగాలు. చర్మ రోగాలకు ముందు ఒకటి పుడుతుందండి, డైజెషన్ ప్రాబ్లం. అంటే మన దేహ జీర్ణక్రియ అంటే అంగాంగాలు, మనం తిన్న ఆహార పదార్థాలు అంగాంగాలు సరిగా జీర్ణించుకోకుండా వ్యర్థ పదార్థంగా, మలిన పదార్థంగా దాన్ని తోసేస్తుంటాయి. డైజెషన్ ప్రాబ్లము, మోషన్స్ సరిగా రాదు, రెండవది ఫైల్స్, ఇలాంటి సమస్యలన్నీ పుట్టుకుంటుంటాయి. దానికి మనం కావాల్సింది ముఖ్యంగా మనము తినే ఆహార పదార్థాల్లో ఏ కెమికల్ ఉందా లేదా, దీన్ని తింటే మనకు బలం వస్తుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని తినడం చాలా మంచిది. దీంట్లో మనకు సామాన్యంగా ఇప్పుడు చెప్పడం ఏంటంటే పేను కొరుకుడు ఉంటాం. కొంతమందికి మీసాలు, గడ్డము, ఇక్కడంతా పేను కొరుకుడు స్టార్ట్ అవుతుంది. కొంతమందికి రెప్పల మీద, కంటి రెప్పల మీద కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమందికి తలలో పుట్టుతుంది పేను కొరుకుడు. ఈ పేను కొరుకుడు పోవాలా అంటే ఏం చేయాలబ్బా అంటే నేను మీ ఇంట్లో మీకు మీరుగా తయారు చేసుకునే కొన్ని వస్తువులు చెప్తాను. ఆ వస్తువుల్ని సేకరించుకొని దాన్ని మీరు చేసుకొని
ఒక బాటిల్లో పెట్టుకొని ప్రతినిత్యము లేపనం చేసుకుంటూ వచ్చారనుకోండి, ఆ పేను కొరుకుడు పోతుంది. అర్థమైంది కదా. ఇలాగా ఈరోజు ఆ విషయం ఏమిటంటే చూడండి, దీన్ని వజ అంటాం. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది చూడండి, దీన్ని వజ. ఈ వజను చిన్నపిల్లలకి సాది కడుపుకి ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు పాపం అంతా మర్చిపోయినారులేండి. ఈ చర్మ రోగాలు ఉన్నవాళ్ళు 6 నెలలకో 9 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి కడుపు శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యము. ఎందుకంటే లోపల ఉన్న విషయం అవతల పోతా ఉంది అనుకోండి, ఈ పేను కొరుగుడు కావచ్చు, సోరియాసిస్, ఎలాంటి డస్ట్ అలర్జీస్ ఉన్నా, ఎలాంటి చర్మ రోగాలు ఉన్నా కూడా క్లియర్ అవుతూ వస్తుంది. ఈ ఒక్క వజని ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే ఎండు కొబ్బరి, మన ఇంట్లో పెట్టుకుంటాం కదండి, ఎండు కొబ్బరి ఉంటుంది, దాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇవి రెండింటిని వేరువేరుగా కాల్చి మసిలాగా చేసుకోవాలి. ఆ ఎండు కొబ్బరిని ఏదైనా ఒక కంబిలాగా తీసి దాన్ని మనం పొయ్యిలో కానీ దేంట్లో కానీ పెట్టామనుకోండి, అగ్గంటుకొని కాలిపోతుంది. కాలిపోయి ఏమవుతుంది, కరుకులాగా అంటే మసిలాగా అవుతుంది. ఆ మసిని ఒక పక్క పెట్టుకోండి. ఈ ఒక వజని కాల్చి బూడిద మసిలాగా చేసి, అంటే బూడిది కాకూడదు, ఇక్కడ నల్లగా కరుకే కావాలి. బూడిద అంటే తెల్లగా బూడిద అవుతుంది, అది కాకూడదు. అదేంటంటే వేస్ట్ అవుతుంది. నల్లగా మసిలాగా కావాలి. దాన్ని ఏం చేస్తారు, 2 సమ ప్రమాణాలు వేసుకొని బాగా నూరుకోండి. దీనికి ఏం చేయాలంటే కొబ్బరి నూనె, స్వచ్ఛంగా ఉన్న కొబ్బరి నూనె వేసుకొని బాగా కలపాలి. బాగా నూరుకొని పేస్ట్ లాగా చేసి ఒక బాటిల్లో పెట్టుకొని ప్రతినిత్యము పేను కొరుకుడు ఎక్కడ ఉన్నదో అక్కడ లేపనం చేస్తూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న ఆ పేను కొరుకుడు సమస్య కంపల్సరీ క్లియర్ అవుతూ వస్తుంది. అలా కాదండి, మా నుంచి కాదు, మీకు మీరే చేసి పంపేయండి. చాలామంది ఉన్నారు. నేను చెప్పిన క్లియరెన్స్ రెమెడీ కూడా మీరు చేసుకునేదానికి కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఫాస్ట్ లైఫ్ కదా, తెల్లవారితో లేవడం, పనికి పోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, మళ్ళీ సాటర్డే, ఆదివారం, శనివారం, ఆదివారం లీవులు ఉంటాయి. ఆ శనివారం, ఆదివారాలు ఊరు తిరగడానికి సరిపోతుంది, కానీ వాళ్ళు ఆరోగ్యాన్ని సరి చేసుకునేమన్నా ఒక జ్ఞానం వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు టైం మా దగ్గర పంపిస్తాము. దాన్ని మీరు వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఎలాంటి వాళ్ళైనా చిన్నపిల్లల నుంచి బట్టి పెద్ద పిల్లల వరకు, పెద్దోళ్ళు ముసలోళ్ళ వరకు కానీలే, మ్యాక్సిమం 40, 50, 60 ఏళ్ళ వరకు కడుపు శుద్ధి కంపల్సరీగా చేసుకుంటూ ఉండడం, అది మీకు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఉదర శుద్ధి, జఠర శుద్ధి అంటాం. ఉదరం అంటే కడుపు, జఠరం అంటే పిత్తకోశం. ఇవి 2 శుద్ధిగా ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ 100కి 50% రోగాలు కంట్రోల్ అయిపోతాయి. ఇది మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయండి. మీరు కడుపు శుద్ధి చేసుకోమన్నారండి అని చెప్పేసి పరిగెత్తి మెడికల్ స్టోర్కి వెళ్ళకండి. మెడికల్ స్టోర్లో ఉన్న కెమికల్ తిని మళ్ళీ ఇంకో రోగాన్ని పుట్టించుకోకండి. ఆయుర్వేదిక్ షాపులో కొన్ని ఇచ్చాబేదిని, సుఖబేదిని కొంతమంది మందులు అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక 2 మాత్రలు 3 మాత్రలు తీసుకొని మీరు కడుపు శుద్ధి చేసుకుంటూ వచ్చారంటే కంపల్సరీ ఆ సమస్యలన్నీ క్లియర్ అవుతూ వస్తాయి. ఈ ఒక రెమెడీని మీరుగా తయారు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం.